బాబు బాబు, ముసలివాణ్ణి, కళ్ళు కనిపించడం లేదు, కాస్త రోడ్డు దాటించు బాబు. అలాగే తాత. ఏ ప్రియా, ఆటో కూడా వాలాపాలేదా నిన్ను? మహాలేడా అమ్మ నువ్వా? సారీ సార్, ఆ రాజగాడు రామ్నగర్ బస్సుకి పారిపోయాడు. రామ్నగర్లో వాళ్ళ తాతయ్య ఉన్నాళ్లే. ఆ కుర్రాడు ఎవరనుకున్నావు? సిబిఐ ఆఫీసర్ విజయ్ కొడుకు. అలాగా? సర్లే, నువ్వు వెళ్ళి పృథ్వీపతి గారితో జరిగింది చెప్పు. ఓకే. ఏమిటి, రాజాను స్కూల్ దగ్గర ఎవరో చంపబోయారా? రామ్నగర్ బస్సు ఎక్కి వెళ్ళిపోయాడా? ఆ రాజా కోసం నువ్వు రామ్నగర్ వెళ్ళమంటారా సార్? నువ్వు 6 రోజులు ప్యాలెస్ లోనే ఉండాలి. ఇక్కడున్న హెరాయిన్ మొత్తం వేరే చోటికి పంపండి. ఒకవేళ రైడింగ్ జరిగితే బొమ్మలు తప్ప ఆ వాజమ్మలకేం దొరకకూడదు. సార్, ఎస్పీ కులకర్ణ గారితో రామ్నగర్ వెళ్ళి ఆ రాజా సంగతి నేను తెలుస్తాను. ఓకే, ఒళ్ళు నొప్పులుగా ఉంది తాతయ్య, కాసేపు వెళ్ళి పడుకుంటాను. అట్టగే బాబు, వసారాలో మంచం వేసి ఉంది, వెళ్ళి పడుకో. నేను ఈ పని పూర్తి చేసి వస్తాను. పోలీస్ స్టేషన్ అనుకుంటా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓకే. హలో హలో, పోలీస్ స్టేషన్. అవునమ్మా, రామ్నగర్ 41 నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని హత్య చేయడానికి ఎవరో హంతకులు ప్రయత్నిస్తున్నారు సార్. అలాగా? యూ డోంట్ వరీ, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రాజా అంతు చూడు.
అలా మౌనంగా నిలబడకపోతే రమ్మని అడగొచ్చుగా. మీతో నన్ను తీసుకెళ్ళండి అని నోరు తెరిచి ఒక మాట అడగదే, ఇంకా ఒంటరి జీవితాన్నే కోరుకుంటోందన్నమాట. ఆయనకేనా పంతం ఉంది? నాకు ఉంది. వెలవంగా నేనంటూ వెళ్ళాలి. రాజా, వెళ్ళి రావాలనుకుంటే మీ అమ్మను వచ్చి జీప్ ఎక్కమను. అమ్మా, నీకు రావాలని ఉంటే రమ్మంటున్నారు నాన్న. కోరికలు కదలికలో అల్లికలు అల్లికలో ముగ్గులతో ఎదలోనే నీ సంతకాలు స్వరసుధలు కలుసుకుని విరిపొదలు విరిపొదలో మన కథలు కొనసాగే నీ ఆగడాలు. ఏ రాగము అనురాగమై ఏ కాలము చలికాలమై నువ్వు నేను నవ్వు పువ్వై విరిసిన తోటల్లో కన్నే నీరై వానై వరదై పొంగే వేళల్లో ఏ కోకిలా పాడదు బంధమా అనుబంధమా బంధమా అనుబంధమా
ధిములు తపనలలో చకచకలు ఒడి చేరే ఈ యౌవనాలు నీ ధ్యానమే నా ప్రాణమై నీ రూపమే ఆలాపనై నువ్వు నేను నవ్వు పువ్వై విరిసిన తోటల్లో వేసవి గాలి ఆశల ధూళి రేపే వేళల్లో ఏ కోకిలా పాడదు ఆ, ఏ వెన్నెలా కాయదు ఏ వేణువో పాడదు నా వేదన తీరదు బంధమా అనుబంధమా బంధమా అనుబంధమా రా నాన్న, జ్యోతి రాలేదా బాబు? హలో, పోలీస్ హెడ్ క్వార్టర్స్. నేను విజయ్ మాట్లాడుతున్నాను. రామ్నగర్లో జరిగిన 2 హత్యల్లో వెంకటరామయ్య గారితో పాటు చనిపోయిన మనిషిని నేను గుర్తించాను. వాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న జడ్ అనే పేరు గల వ్యక్తి. వెంకటరామయ్య గారి హత్య ఎవరు చేశారో వెంటనే తెలుసుకోవాలి. ఆ వివరాలు రాజా, ఫోన్ ఎందుకు కట్ చేశావు? ఎందుకంటే తాతయ్యని చంపిన నేను చూశాను గనక. చూసావా? అవును, నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. ఆ రోజు చచ్చినోడు బ్రతుకున్నాడంటే నువ్వు నమ్మలేదు. ఈ రోజు చంపిన వాడు నేను చూశానన్నా కూడా నువ్వు నమ్మవు. చూడు రాజా, ఒక మనిషిని చూపించి హంతకుడంటే న్యాయస్థానం ఒప్పుకోదు. తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది.